నమస్తే అందరికీ రైస్ ఓర్లకు ఈ వీడియోలో వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు తీసుకొచ్చిన జనగాం దగ్గర ఒడిషాలో అనే విలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వీటి డీటెయిల్స్ పూర్తిగా మనం అనుకున్నాము అనే వీటి డీటెయిల్స్ చెప్పాను మనకు. ఇది ఎన్నో ఈత, ఎన్ని లీటర్ మిల్క్ కెపాసిటీ? ఇది 4 పళ్ళ దూడ. 4 పళ్ళ దూడ. ఫస్ట్ లాక్టివేషన్. ఈ పూలకైనా 8 నుండి 10 దాకా వెళ్ళొచ్చు పూటకి. ఓకేనా? ఇక వారం టైం ఉంది. పూటకు 10, 8 నుండి 10 మధ్యలో. 8 నుంచి 10 మధ్యలో. ఇదేనా? ఇది 2 అవుతుందా? 2 అయితే దూడ 16 అవుతుంది. 16 పళ్ళ ఈనింది ఆడి దూడనా మగ దూడనా? దూడ ఇది మోగదండి. మగ దూడ. 16 లీటర్ పాలు ఇప్పుడు 16 అవుతుంది. 16 అవుతుంది. గ్యారెంటీ ఎంత ఇస్తున్నా దీనికి? 16 గ్యారెంటీ. 16 గ్యారెంటీ సార్. 10. ఇదేనా? ఇది ఒక వారం అవుతుందన్న. ఒక వారం రోజులు అయితే డెలివరీ అవుతుంది. 25 పైన ఉంటుంది పాలు. 20 లీటర్ మిల్క్ కెపాసిటీ. గ్యారంటీ 22 ఇస్తా. 22 గ్యారంటీ ఇస్తుంది. ఇదేనా? దీని దున్నుపాలు 20 అవుతుంది అన్న. దున్నుపాలు 25. ఫీమేల్ క్రాస్ ఉంది. క్వాలిటీ. వీటి రేట్ ఏ విధంగా ఉన్నాయని అన్నిటి రేట్లు అంటే మ్యాక్సిమం నుంచి ఎంతవరకు ఉన్నాయని చెప్పి? 1,00,000 నుండి 1,30,000 దాకా ఉంది. 1,00,000 నుంచి 1,30,000 దాకా ఉంది. మరి ఇప్పుడు మనకు మన ఇన్స్టాగ్రామ్ తరఫు నుంచి వస్తే మన రేట్ తక్కువ చేస్తాను. చేస్తాను. ఇంకోటన్నా మనకు వీడియోలలో మనం ఆవులు పెడుతుంటాం కదా, పెడుతుంటే అక్కడ ప్రైజులు ఎక్కువ ఉంటాయి అంటారు. ప్రైజులు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటన్నా? క్వాలిటీ అండి. క్వాలిటీ. ఇప్పుడు బయట వాటికంటే మనకి కొంచెం క్వాలిటీ ఉంటే మనకైనా సెలక్షన్ బాగుంటుంది. ఇప్పుడు మనకి వరిగడ్డి మీద దున్నుపాలు 20 అవుతుంది. వరిగడ్డి మీద దున్నుపాలు 25. రైతు దగ్గర పోతే పచ్చిగడ్డికి ఇచ్చేస్తారు కాబట్టి 25, 20, 30 దాకా 30 దాకా ఉంది. ఇంకోటన్నా ఇప్పుడు మిల్క్ గ్యారంటీ, సన్లకు గ్యారంటీ. ఇప్పుడు తీసుకుపోయిన దగ్గర రైతు తీసుకుపోయిన దగ్గర కరెక్ట్ మిల్క్ ఇవ్వకుండా వేరే సన్ల ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ వాపస్ అనేది ఉంటుంది అక్కడ 100% తీసుకుంటాం. 100%. ఓకే అన్న, రైట్ మరి ఉంటా.